ట్యానింగ్‌తో బాధపడుతున్నారా? చర్మంలో నలుపు వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తీసుకోవాలి? సన్ స్క్రీన్స్ ఏ విధంగా పనిచేస్తాయి? నైట్ టైమ్ సీరమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి? లేజర్స్ ఏ విధంగా పనిచేస్తుంది? ట్యానింగ్ ఎంతవరకు పోతుంది? హోమ్ రెమెడీస్ ఏ విధంగా హెల్ప్ చేస్తుందా? డైట్ లైఫ్ స్టైల్ ఏమన్నా మార్పులతోటి మనకి ఏమైనా ట్యానింగ్ ఏమైనా తగ్గడానికి ఆస్కారం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలు, సందేహాలు, అపోహలకు చాలా మంది ఆలోచిస్తూ ఉండిపోతారు. అందుకోసమే నేను ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానని అనుకున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ట్యానింగ్ అనేది బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందండి. నుదుటి పైన, అలానే మనకి బుగ్గల పైన, అలానే ముక్కు పైన, పెదవి పైన, ఇక్కడ ఈ భాగంలో కూడా, చేతుల పైన, కాళ్ళ పైన కూడా బాగా ట్యానింగ్ వస్తూ ఉంటుందండి. మన చర్మంలో ట్యానింగ్ అనేది రావటానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏం చేస్తుంది అంటే లోపలికి వెళ్ళాక డ్యామేజ్ చాలా చేస్తుంది. కాబట్టి చర్మంలో నల్ల కణాలు అనేటివి ఉంటాయండి. దీన్నే మనం మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ ఏం చేస్తుంది అంటే మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేసినప్పుడు ఏమవుతుందనంటే ఇది చర్మ కణాలని మెలనిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మెలనిన్ అబ్జర్వ్ చేసేసుకొని చర్మం పైన ఒక లేయర్ లాగా మనకి చర్మ కణాలు ఒక ప్రొటెక్షన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ చర్మ కణాల్లో మెలనిన్ ఏదైతే ఉంటుందో అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని డికాయూ మెలనిన్ గా మారి కిందికి జారిపోతాయి అన్నమాట. లేకపోతే డెడ్ సెల్స్ ఏవైతే కార్నియాసైట్స్ అయితే ఉంటాయో ఆ కణాలతోటి ఆ ఎక్సెస్ మెలనిన్, ఆక్సిడైజ్ మెలనిన్ అనేది బయటికి పడిపోతుంది అనమాట. ఈ చర్మ కణాల్లో ఏదైతే మనకి నలుపు అలా మెలనిన్ అలా పేరుకుపోతుందో అండి, అక్కడ ఆ నలుపు అనేది విపరీతంగా ఉండటంతో మనకి చర్మంలో నలుపు అనేది మారుతూ ఉంటుందండి. చర్మంలో మనకి నలుపు అనేది మారినప్పుడు మనకు అక్కడ ఆ విధంగా మనకి ఇబ్బంది అయినప్పుడే మనకి దీన్ని ట్యానింగ్ అని అంటాం. ఒకవేళ మనకి విపరీతంగా ప్రతిసారి మనం బయటికి వెళ్తున్నాం అని అనుకోండి, అక్కడ మళ్ళీ మనకి ఒక్కొక్క లేయర్ మెలనిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. మెలనిన్ అనేది అక్కడ ప్రతిసారి ఒక లేయర్ ఫామ్ అవుతుంది అని అంటే అక్కడ అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ గా మారిపోతుంది అనమాట. దీన్నే మనం కొన్ని సంవత్సరాల తర్వాత ట్యాన్ అయిపోయి కొద్దిగా పిగ్మెంట్ లాగా చాలా నాళ్ళ వరకు ఉండిపోతుంది అనమాట. అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ట్యానింగ్ అయిన దానికి అక్కడ అది నలుపుగా మారిపోతుంది. అయితే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ఇప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ మరియు సన్లైట్ మనకి ఎస్కేప్ చేయలేమంటున్నారు కదా డాక్టర్ గారు, అస్సలు తప్పించుకోలేమంటున్నారు కదా, మరి ఎలా చేయాలి? సన్ స్క్రీన్ అనేది మీరు బాగా వాడుకోవాలండి. మీరు ఇవాళ లేజర్ ట్రీట్మెంట్, రేపు లేజర్ ట్రీట్మెంట్ అనేది తర్వాత సంగతి అండి. కాకపోతే ఏంటంటే మనం సన్ స్క్రీన్స్ అనేది మీరు ఇంట్లో ఒక భాగంలాగా మార్చుకోవాలి, ఒక అలవాటులాగా మార్చుకోవాలి. ఎలా అయితే మీరు ఉదయం లేవగానే పనులు తోముతారో, ఎలా అయితే మీరు ముఖం పైన మీరు ఫేస్ వాష్ యూస్ చేసుకుని అది చేస్తారో, అలానే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. చాలా మంది అంటారు, సరే నేను ఫెయిర్ అండ్ లవ్లీ లాగా పెట్టుకొని నేను మంచిగా చర్మానికి నేను ఎప్పుడైనా వాడుకుంటూ ఉంటాను, నాకు అలాంటి క్రీమ్ ఇవ్వండి అని అంటారు. మీరు ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్లు వీటన్నిటి వాడటం కంటే మీరు సన్ స్క్రీన్స్ వాడుకోండి. సన్ స్క్రీన్స్ వాడుకుంటే మీకు చర్మానికి చాలా మంచి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సన్ స్క్రీన్స్తో పాటు నైట్ టైం సీరమ్స్ కూడా వాడుకుంటూ ఉండాలండి. సన్ స్క్రీన్స్తో పాటు నైట్ సీరమ్స్లో ఏవేవి వాడచ్చు అని అంటే మీరు కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, అలానే ఆర్బిటిన్, అలానే లికోరిస్ ఎక్స్ట్రాక్ట్, అలానే మంచి టెట్రా హైడ్రో కర్క్యూమిన్, అలానే పైపరిడిన్ క్రీమ్స్, అలానే మనకి మంచి ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్ కాంబినేషన్ ఉన్న సీరమ్స్, ఇలాంటివన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కోజిక్ యాసిడ్ ఎలాంటి క్రీమ్స్ ఏ విధంగా మనకి స్కిన్కి సూట్ అవుతాయి అని అంటే మన చర్మంలో నలుపు కొద్దిగా ఉంది అని అంటే కోజిక్ యాసిడ్ బాగా పనిచేస్తుందండి. ఇవి చాలా సేఫ్గా ఉంటాయండి. కోజిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి, అక్కడ చర్మం పైన మనకి మంచిగా అప్లై చేసినాక మనకు అక్కడ లోపల యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది జరిగి, అలానే టైరోసినేజ్ ఎంజైమ్స్ అనే వాటిని దాని ఎంజైమ్స్ని బాగా తక్కువగా చేసి మెలనిన్ ఎక్కువగా ప్రొడక్షన్ కాకుండా కొద్దిగా రిడక్షన్ చేస్తుంది. ఎంతవరకు అయితే అవసరం ఉందో ఆ మెలనిన్ అంతవరకు ప్రొడక్షన్ కావటానికని అది మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కోజిక్ యాసిడ్ సీరమ్స్ తోటి ఇది బెనిఫిట్ అండి. మరి గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ తోటి ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు అని అంటారు. గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ అనేటివి థిక్కర్ పిగ్మెంటేషన్స్లో, చాలా మొండిగున్న పిగ్మెంటేషన్స్లో వాటిలో బాగా పనిచేస్తూ ఉంటుందండి. గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్తో పెట్టడం తోటి మనకి చర్మం పైన అక్కడ నలుపు అనేది బాగా తగ్గటానికి, కరగటానికని ఆస్కారం ఉంటుందండి. చర్మం పైన అక్కడ నలుపు అనేది తగ్గటానికి గ్లైకాలిక్ యాసిడ్ ఏ విధంగా పనిచేస్తుందనంటే కార్నియోసైట్స్ అంటే చర్మ కణాలు ఏవైతే ఉంటాయో ఆ కార్నియోసైట్స్ మధ్యలోంచి వెళ్ళి అక్కడ నలుపు ఎక్కడైతే ప్రొడక్షన్ ఎక్కువగా ఉందో, మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా
ఉందో అక్కడ రెగ్యులేట్ చేస్తుందండి. అలానే డెడ్ కార్నియోసైట్స్ అనే దాన్ని తీసేస్తుంది అనమాట. మనం చర్మంలో ఎప్పుడైనా కానీ డెడ్ కార్నియోసైట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దాన్ని రిపీటెడ్ వాషింగ్ తోటి చేయడంతో కూడా మనకు అది ఇమీడియట్గా వెళ్ళదండి. గ్లైకాలిక్ యాసిడ్ సీరం పెడితే ఏమవుతుందనంటే ఆ డెడ్ కార్నియోసైట్స్ ఏవైతే ఉన్నాయో అవి లైస్ అయిపోతాయి అనమాట. లైస్ అయిపోయి మీకు ఫ్రెష్గా స్కిన్ వస్తుంది అనమాట. మనకి తోలు లేచిపోయి దాంట్లోంచి కొత్త తోలు వస్తుందని అలా కాదండి. చర్మంలో ఏమవుతుందనంటే మనకు అక్కడ చర్మ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ డెడ్ కార్నియోసైట్స్ తీయటంతో ఫ్రెష్గా కనిపిస్తుంది. అంటే మనం స్నానం చేసుకోగానే మన స్కిన్ ఫ్రెష్గా కనిపిస్తుంది చూడండి. ఆ విధంగా గ్లైకాలిక్ యాసిడ్ సీరం ఆ డెడ్ కార్నియోసైట్స్ని తీసి ఫ్రెష్నెస్ అనేది కొద్దిగా ప్రొలాంగ్డ్గా ఉండటానికి కానీ అది హెల్ప్ చేస్తుంది అనమాట. వైటమిన్ సి సీరమ్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి? వైటమిన్ సి అనేది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ అండి. యాంటీ ఆక్సిడెంట్ సీరమ్స్ మనం అప్లై చేసినప్పుడు ఏమవుతుందనంటే వైటమిన్ సి అనేది చర్మం లోపలికి వెళ్ళి హైడ్రేషన్ అనేది పెంచుతుంది అనమాట. ఆ డెడ్ కార్నియోసైట్స్ కింద లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ మీకు సన్ ప్రొటెక్షన్ కావాలి అని అంటే వైటమిన్ సి సీరం నైట్ టైం పెట్టుకుంటూ ఉంటే మీకు ఏమవుతుందంటే ఆ కింద కణాలు ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్గా మారటం మొదలవుతూ ఉంటాయి. నెక్స్ట్ డే సన్ ఎక్స్పోజర్ అవ్వగానే అది ఆ స్ట్రెంత్ని ఉపయోగించుకొని ఎక్కువ డీగ్రేడేషన్ కాకుండా ఎక్కువ ట్యానింగ్ కాకుండా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ సి పనిచేస్తుంది అనమాట. అలానే మ్యాండలిక్ యాసిడ్ సీరం ఏంటి, మనకి లోపలికి వెళ్ళి డీప్గా వెళ్ళి మనకి పెనిట్రేట్ చేయదండి. అది పైన ఉన్న డెడ్ లేయర్స్ని బాగా మంచిగా థిక్గా చేస్తుంది. అలానే నరిష్మెంట్ బాగా తీసుకొస్తుంది. అలానే మ్యాండలిక్ యాసిడ్ డెడ్ కార్నియోసైట్స్ని కూడా తీసేసి హెల్తియర్ కార్నియోసైట్స్ అంటే చర్మ కణాలని మంచిగా హెల్తీగా చేస్తుంది అనమాట. సో ఈ విధంగా యూస్ చేయడంతో ఏమవుతుంది, నెక్స్ట్ డేకి మీకు సన్ ఎక్స్పోజర్ అవుతున్నా కానీ సన్ స్క్రీన్ పెట్టినా కానీ మీకు దాని నుంచి మీకు ఏదైనా డ్యామేజ్ అయ్యేది ఉందనంటే ముందే డిఫెన్స్ అనేది బాగా రెడీగా చేస్తుంది అనమాట. టెట్రాహైడ్రోకర్క్యూమిన్ అంటే ఏంటండి, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. మనకి తెలిసిందే కదా, టర్మరిక్ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్గా బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ టెట్రాహైడ్రోకర్క్యూమిన్ అనేది ఎస్థెటిక్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ టెట్రాహైడ్రోకర్క్యూమిన్ యూస్ చేయడంతో చర్మం లోపలికి అక్కడ మనకి నలుపు అనేది కొద్దిగా కంట్రోల్లోకి వస్తుంది. అలానే పైపెరిడిన్ అంటే పెప్పర్ నుంచి తీసిందని. పెప్పర్లో కూడా మనకి తెలిసిన విషయమే కదా, చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేటివి మన ఇండియన్ స్పైసెస్లో ఉంటాయి. సో పెప్పర్ నుంచి తీసిన దాన్ని కూడా మనం ఎస్థెటిక్ ఇండస్ట్రీలో మనం యూస్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనం నైట్ టైం సీరమ్స్ అనేది పెట్టడంతో చర్మం లోపలికి మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి. అలానే మెలనిన్ ప్రొడక్షన్స్ అనేటి వాటిని కూడా మనం కంట్రోల్ చేయవచ్చండి. అలానే రెడ్ ఆరెంజ్ కాంప్లెక్స్ అని కొత్తగా ఓరల్ సన్ స్క్రీన్స్ కూడా వచ్చాయండి. ఈ ఓరల్ సన్ స్క్రీన్స్ కూడా వాడుకుంటూ దానితో పాటు మనం లేజర్స్, పీల్స్ అలాంటివి కూడా మనం చేయవచ్చు. లేజర్స్ ఎలా ఉంటాయి అని అంటే మన చర్మం పైన ఇలా టక్ 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 అని చేస్తారండి. అలానే ఒక విధమైన మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీని కూడా యూస్ చేస్తామండి. అది చేయటంతో కూడా మన చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. అలానే ఐవి గ్లూటథైన్ అని కూడా మనం ఇన్ఫ్యూజన్స్ ఉంటాయండి. మా దగ్గర గ్లూటరివైవ్ దాంతో చేయటంతో మన చర్మం లోపలికి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చేయటంతో మనకి చర్మంలో మంచి నిగారింపు తీసుకురావటానికని మనం ప్రయత్నం చేయవచ్చండి. లేజర్స్, పీల్స్, మైక్రోనీడింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, రేడియో ఫ్రీక్వెన్సీ డివైజెస్ తోటి మన చర్మం లోపలికి చాలా బెటర్ రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురావచ్చండి. సో ఈ విధంగా ఉన్నదానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ మనం మంచిగా రిజల్ట్స్ తీసుకురావటానికని మీరు మా దగ్గరకు వస్తే మీ చర్మాన్ని మేము చూసి దానికి తగ్గట్టుగా మేము అనలైజ్ చేసి అసలుకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. డే 1 నుంచే మనం లేజర్ థెరపీస్ కూడా స్టార్ట్ చేసుకొని మంచి సేఫ్గా రిజల్ట్స్ కూడా మనం తీసుకురావచ్చు. అలా వాటిని మనం లాంగ్ టర్మ్ కూడా మెయింటైన్ చేయవచ్చు. సో ఇదండి విషయం. ట్యానింగ్కి మనం ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను మీకు వివరించాను. డైట్ గురించని, లైఫ్ స్టైల్ గురించని, మీకు లేజర్స్ గురించని, పీల్స్ గురించని నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చెప్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మీకు ఎటువంటైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటికి నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. అలానే నా వీడియోస్ని మీరు దయచేసి షేర్ చేయండి. ఎవరికైనా ట్యానింగ్ ఉండి బాధపడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నాయి, మీ పిల్లలు కానివ్వండి, మీ మిత్రుల పిల్లలు కానివ్వండి, లేకపోతే అమ్మ నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ, అన్న తమ్ముళ్ళకి కానీ, ఎవరికైనా సరే, తెలిసిన వాళ్ళకైనా సరే వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.